ఉంటాయి. హల్లెలూయా. నేను జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా నా ఆస్తుల సగం పేదరికి ఇస్తున్నాను, నేను ఎవరి అన్యాయంగా దీన్ని తీసుకుంట అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుత్వం ఆశ్చర్యం. దీనికి కనిపించాలి, మనకి కనిపించకపోతే వేస్ట్. స్థితి మారాలంటే, కథ మారాలంటే, ఇప్పుడు ఈ కథ ఏమైపోయింది, మారిపోయింది. ఊరికే కథ మారాలి, డాన్స్ చేస్తలేదు. అందుకు యేసు ఇతడు అబ్రహాము వాడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఆశ్చర్యం నడిస్తే ఏమవుతుందంటే, అబ్రహాముకి ఏ ఆశీర్వాదం వచ్చిందో ఆశీర్వాదం భూమి పట్టించలేదు. ఇప్పుడు జక్కయ్య ఇచ్చాడు, ఈ స్వరం సార్ వాళ్ళందరూ సౌలు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నేను వెళ్ళలేదండి అన్నాను, కుదరదు. ఇప్పుడు వాక్యం విన్నావా, స్వరం విన్నట్టే. శుక్రవారం విన్నావా, స్వరం విన్నట్టే. బుధవారం విన్నావా, ఇన్ని వారానికి 3 సార్లు వాక్యాలు విని నువ్వు చదివి ఆయన స్వరం విని నేను ఏం వెళ్ళలేదండి అని తెలివి తప్పించుకోవడానికి కుదరదు. వీళ్ళు ఒకేసారి విన్నారు. భక్తులందరూ, మోషే కూడా ఒకేసారి ఉన్నాడు, అబ్రహాం కూడా ఒకేసారి ఉన్నాడు, సౌలు కూడా ఒకేసారి ఉన్నాడు. మాట్లాడి చరిత్రకి ఎక్కారు. ఎక్కారంటే ఎన్నిసార్లు మాట్లాడాలి బైబిల్ ద్వారా మీతో? దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు, ఆయన జనుల మధ్య